నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. హోల్డ్. లేరా మూవ్. సార్, గంతిస్తాడేమో అనుకున్నానయ్యా. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో వైజాగ్ లో గత నెలలో 2 బ్యాంకులను దోపిడీ చేసిన 5 మృతి చెందారు. వీళ్ల గురించి పోలీసులకి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, దొంగతనం చేసిన డబ్బుని ఎంతవరకు రికవర్ చేశారన్న వివరాలు ఇంతవరకు తెలియలేదు. బాడీస్ ఐడెంటిఫై చేశారా? సార్, 4 మాత్రమే ఐడెంటిఫై చేయగలిగాం. బ్లూ టీ షర్ట్ అతను ఎవరో తెలుసుకోలేకపోయాం. సార్ 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 ఏం జరిగింది సార్? సార్ చెప్పండి సార్. సార్ మీరు మాకు సమాధానం చెప్పాలి. మనీ అంతా రికవరీ చేశారా? సార్, సెకండ్ టైం దొంగతనం చేసిన మనీ దొరికింది సార్. కానీ ఫస్ట్ దొంగతనం చేసిన మనీ ఇంకా దొరకలేదు సార్. వీళ్ళ బాడీస్ని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే ఫ్యామిలీస్ని ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. వెయిట్. బ్యాంకులో దొంగతనం చేసిన 5 ఇక్కడున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేం బిల్డింగ్ ని సరౌండ్ చేసి సరెండర్ అవ్వమని చెప్పాం. బట్ దే ఓపెన్డ్ ఫైర్ అండ్ వన్ ఆఫ్ అవర్ ఇన్స్పెక్టర్ గాట్ హిట్. ఇన్ ఆర్డర్ టు స్టాప్ దెమ్ అండ్ టు డిఫెండ్ అవర్ సెల్స్ వి హ్యాడ్ టు ఫైర్ బ్యాక్. ఆ బ్యాంక్ దొంగలు ఎవరైనా బతుకున్నారా సార్? నో సార్. వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేశారా? బాడీస్ ఐడెంటిఫై చేశాం. వాళ్ళ క్రైమ్ రికార్డ్ కూడా చెక్ చేస్తున్నాం. సో ప్లీజ్ వెయిట్. సార్, దొంగతనం చేసినందుకు చంపడం కరెక్టేనా? సి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అది మనకు నచ్చకపోవచ్చు కూడా, కానీ సమస్యను పరిష్కారం చేయటం ఇంపార్టెంట్. మేమిప్పుడు అదే చేస్తున్నాం. ఇప్పుడు సమస్య సాల్వ్ అయింది. ఇట్స్ ఓవర్. కంట్రోల్ టు పెట్రోల్ 34 బిల్లా ప్లాంటేరియం నుంచి నాయిస్ కంప్లైంట్ వస్తుంది సార్. నేను మదిలిపాలెం ఏరియాలోనే ఉన్నాను, చెక్ చేస్తాను. బండాభయ్య సార్, వెనక్కి వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. ఏమైంది సార్? అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించిందయ్యా. నేను చూస్తాను సార్. నువ్వు ఉండు, నేను చూసొస్తాను.
R62 patrol 34. సార్ కానిస్టేబుల్స్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. నీకు నాతో ప్రాబ్లం ఏంటి? ఎందుకు చంపాలనుకుంటున్నావు? ప్రాబ్లం నీతో కాదు, నువ్వు వేసుకున్న ఈ యూనిఫామ్తో. ఈ ప్రాబ్లంకి నేను ఇవ్వబోయే సొల్యూషన్ని మీ డిపార్ట్మెంట్ ఎప్పటికీ మర్చిపోదు. వెళ్ళి పోంచి. సరేనా? కొత్తగా రాబోతున్న పోలీస్ ఆఫీసర్లని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న డీజీపీ. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవటం అనేది గౌరవ ప్రతిష్టలతో కూడుకున్న ఒక అంశం. డ్యూటీ మీద ధ్యాస విధేయత ఉన్న వాళ్ళు రావాలని మేమెదురు చూస్తున్నాం. రిపోర్ట్స్ అన్ని డైలీ చెక్ చేస్తున్నారు కదా? చేశాను సార్. అయితే రిపోర్ట్స్ అన్ని అనస్థీషియా స్పెషలిస్ట్ సార్, తీసుకోండి. ఐసీయూ లోపలికి ఫోన్ అలౌ లేదు సార్. సర్జరీ డిలే కాకూడదు. ఓకే సార్. అమ్మా, ఆవిడకి ఇంజెక్షన్ ఇచ్చారు, పడుకునున్నారు సార్. ఆపరేషన్ గురువారం చేస్తా అన్నారా. రేపటికల్లా మొత్తం డబ్బు కట్టమన్నారు. అంత డబ్బును ఒకేసారి విత్డ్రా చేయలేం కాబట్టి నాన్న కొంచెం కొంచెం డ్రా చేసి అమ్మ బ్యాంక్ లాకర్లో పెట్టుంచారు. అవి ఈరోజు తీసుకొస్తా అన్నారు. ఓకే, ఫార్మాలిటీస్ చూసుకోండి. ఫైన్ సార్. ఇంతకు మించి సర్జరీ డిలే చేయకూడదు. మీరు అమౌంట్ రేపే పే చేసేస్తే సర్జరీ రేపే ఓకే డాక్టర్, పెట్టుకోవచ్చు. రేపే చేద్దాం. ఇదిగోండి. జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి స్టేషన్ రమ్మని చెప్పారు. వచ్చే దారిలో నేనే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసి తీసుకొస్తాను. ఈ రోజే కట్టేద్దాం. అవును సార్, ఇందులో ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చాను సార్. అయ్యా నమస్తే అయ్యా. సార్ అవును సార్, ఇలాగే సార్. అవును సార్, అన్ని జిరాక్స్ తీసుకొచ్చాను సార్. మళ్ళీ కావాలంటే తీసుకొస్తాను సార్. ఆ కేసు ఇంకా హీరింగ్కి రాలేదు సార్. నెక్స్ట్ వీకే వచ్చేస్తుంది. ఏంటయ్యా? సార్ అది జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాను. ఇన్స్పెక్టర్ గారు బయటకు వెళ్ళారు, రాగానే ఇస్తారు. వచ్చే వరకు బయట వెయిట్ చేయండి. సార్, ఇన్స్పెక్టర్ రావడానికి లేట్ అవుతుందా? ఓ, నీకేం రా అంత అర్జెంటు? వెళ్ళి బయట వెయిట్ చేయరా. ఏమైందిరా? అది కాదురా, త్వరగా జాయినింగ్ ఆర్డర్ తీసుకొని బ్యాంక్ వెళ్దాం అనుకున్నాను. సాయంత్రం దాకా టైం ఉంది కదా.
ఈలోపు ఇన్స్పెక్టర్ కూడా వచ్చేస్తాడు. ఆర్డర్ కాపీ తీసుకుని బ్యాంక్ వెళ్దాం. ఏం ప్రాబ్లం లేదులే, పర్లేదు, పద. ఏంటి బ్రదర్ మొదటి రోజు లేట్గా వచ్చారు? జాయినింగ్ ఆర్డర్ కోసమే కదా వచ్చింది. అవును, మీరు మేము అందుకే తీసుకున్నారా? ఎక్కడండి, మీరు వచ్చాక మీతో పాటు ఇస్తా అన్నారు. కరెక్ట్ గా ఆయన అలా వెళ్ళారు, మీరు ఇలా వచ్చారు. రండి వచ్చి ఇలా కూర్చోండి. అదిగో టీ వస్తుందిగా, తాగేసి తీరిగ్గా వెయిట్ చేద్దాం. ఈ రోజైనా డబ్బులు ఇస్తారా? చూసుకో, గ్లాస్ పగిలిపోద్ది. అర్థమైంది. వేరేడు అంత లేడు, కొత్త? మాటలు ఎంత? కొత్తే. ఇదిగో. అవును, ఎందుకు 6 ఒకే స్టేషన్లో అపాయింట్ చేశారు? సంవత్సరం కిందట మా నాన్నతో పాటు ఉన్న 6 కానిస్టేబుల్స్ ఒక ట్రాన్స్ఫార్మర్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళంతా ఈ స్టేషన్ వాళ్ళే. వాళ్ళ ప్లేస్లోనే ఇప్పుడు మనకి పోస్టింగ్ ఇచ్చారు. ఓసిగా తాగే టీకి 100 కారణాలు చెప్తున్నారే. తమ్ముడు టీ సూపరు. అయితే డబ్బులి. అరే ఖాతాలో రాసుకోరా. అదే కదా. ఇదిగో. హలో బ్రదర్, డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? పర్లేదు. డబ్బులిచ్చి జాబ్ కొడితే లేదు గానీ ఈయన డబ్బులిచ్చి టీ కొంటే తప్పొచ్చిందా? ఈడేంటి అటు ఇటు నాకే పెడుతున్నాడు. నేను డబ్బులు ఇచ్చి జాబ్ తెచ్చుకోవడం నువ్వు చూసా ఉంటారా? సార్, స్టేషన్ కి మీరే కొత్త, నేను కాదు. నేను చెప్తున్నా, రేపటి నుంచి వాళ్ళ ప్లేస్ లో మీరే ఉంటారు. అంతేకాదు, ఎవరైతే గేట్ దగ్గర నిలబడతారో టీ కూడా తీసుకురావాలి. మరి నువ్వెందుకు తెస్తున్నావు? దానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, మీరు ఇస్తానంటే నా నంబర్ తీసుకోండి. సార్ నెంబర్ చెప్పైతే. ఆయన దగ్గర తీసుకో. రే తమ్ముడు, నా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నానన్నా. ఇది బ్రతకడానికి కాదు, బడికి పోవడానికి. అంత కరెక్ట్గానే ఉంది. ఏం చేయబోతున్నామో మీకు తెలుసు, ఎందుకు చేయబోతున్నామో కూడా తెలుసు. 2 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తుంది సరిగ్గా ఈరోజు రాత్రి 2 గంటలకు జరగాలి. అవుతుంది, ఖచ్చితంగా 2 గంటలకు అవుతుంది. పదండ్రా. హలో. బ్యాంకు వెళ్ళలేకపోయానురా, ఇంకా స్టేషన్లోనే ఉన్నాను. పర్వాలేదురా, రేపటి వరకు టైం ఉందిగా, కట్టేద్దాంలే. ఫోన్ హాస్పిటల్లోనే మర్చిపోయాను. ఏదైనా అర్జెంట్ ఉంటే మనీ ఫోన్కి కాల్ చేయి. రేయ్, అను కాల్ చేస్తూనే ఉందిరా. తను నీతో ఏదో మాట్లాడాలంట, తనకు ఒకసారి కాల్ చేయరా. హలో సార్. సరే, తర్వాత కాల్ రేయ్. చేస్తాను. ఇన్స్పెక్టర్ ఈ రోజు రారు. జాయినింగ్ ఆర్డర్ రేపు వచ్చి తీసుకోండి. అయితే మేము వెళ్ళిపోవచ్చా సార్? ఎక్కడికి? మీరే కదా రేపిస్తా అన్నారు. జాయినింగ్ ఆర్డర్ రేపిచ్చినా జీతం ఈ రోజుతో కలిపే ఇస్తారుగా. సార్ 8 దాటిపోయింది సార్. ఏంటి మీరంతా ఆఫీసర్లు అనుకుంటున్నారా 8ంటికి వెళ్ళిపోవడానికి? వెళ్ళండి, రౌండ్స్కి వెళ్ళరండి. ఏంటి రౌండ్సా? రే ఏంట్రా మొదటి రోజే రౌండ్స్ గింట్స్ అంటున్నాడు? అసలే చిరాకులో ఉంటే ఏదేదో మాట్లాడి విసిగిస్తావేంట్రా నువ్వు? నన్ను రా అంటావా? రేపు స్టేషన్ బయట నుంచి నీ టీలు ఇవ్వబోయే బచ్చగడివి, నీకేంట్రా రెస్పెక్ట్? పో, ఇలా టీఎంఐ బుడ్డో నెంబర్ తీసుకుని ఆర్డర్లు ఇవ్వాలి నేర్చుకో. ఏంటి పెద్దనా, బాగున్నావా? బానే ఉన్నా. ఇంకా ఎప్పటి నుంచి వ్యాపారం, ఎప్పుడు షాపు కట్టేది? ఇందాక మీ వాళ్ళకి మామూలు అందింది, మీరు వెళ్ళండి. అందిందా? సరే, తలా 2 పళ్ళు తీసుకోండి, వెళ్దాం. తను నీతో మాట్లాడాలంటోద్రా. ఓయ్, నీతో మాట్లాడాలి. హలో, ఎవరా అమ్మాయి? వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అసలు మీ కథ ఏంటి? తెలుసుకుని ఏం చేసేద్దామని? అది తెలుసుకున్నావు చెప్తలే గాని చెప్పవయ్యా. రే 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 ఏంట్రా అమ్మొస్తుందా? రే, అను వచ్చిందిరా. అనునా? ఏ అనురా? అదేరా, +2లో వీడి క్లాస్మేట్. రే, ఆ 7 ఏళ్ళ నుంచి ఇంటర్లోనే ఉన్నాడు. ఏ హీరో గట్టగా చెప్పు. రే, మన డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేది కదా. వీడొక అమ్మాయిని నచ్చిందనగానే వాళ్ళ ఇంట్లో ఒక రాకెట్ విసిరి అది వాళ్ళ అమ్మమ్మకు దొరికి, వాళ్ళ అమ్మమ్మ ఆ రోజు చేసిన గొడవకి వాళ్ళ నాన్న కూడా అందరి ముందు కొట్టాడు చూడు. అప్పుడు ఇల్లు ఖాళీ చేసిన వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే ఇంటికి తిరిగి వచ్చారు. ఓ ఆనునా? తన్నైనా మర్చిపోవచ్చు కానీ ఆ ముసల్దాన్ని మర్చిపోలేమురా. రేయ్, నువ్వెక్కడికి రా బయలుదేరావు?
ఆ రోజు జరిగిన గొడవ వల్ల మీ నాన్న ఇప్పటికీ నేను టెర్రరిస్ట్ లా చూస్తున్నారా? తన కోసం వెళ్ళట్లేదు. అప్పుడేమో పని లేక తన వెనక తిరిగేవాడిని. ఇప్పుడు మనకున్న పనులకి తన వెంట తిరిగే టైం ఎక్కడుందిరా? సార్ ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? రై, మార్నింగ్ మ్యాచ్ ఆడతాం, మధ్యాహ్నం సినిమాకి వెళ్తాం, ఈవినింగ్ మందు కొడతాం, నైట్ పడుకుంటాం, గొరకెడతాం. రేయ్, నువ్వు ఎంతమంది పీకింది లేదు, ఇప్పుడు పీకుతుంది లేదురా. ఇకపై కూడా అదే చేయబోతున్నాం. చూడండి, నేను స్నానం చేసే చోలోపు మీరు రెడీగా ఉండండి. ఆడేద్దాం, మ్యాచ్ అదరు కొట్టేద్దాం. బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉందేంటి? ఏదో అన్కంఫర్టబుల్ గా ఉంది. అది కాదురా బావా, కవర్ చేయడానికి ట్రై చేయకు మావా. నువ్వు ఎంత ఎదవో నీకన్నా మాకే బాగా తెలుసు. రా. అంటే ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని. చూసావా? ఎక్కడ బయటికే రావట్లేదు అసలు. తన బయటికి రాదు మావా, మనమే రప్పించాలి. ఎలా రా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. తప్పుకో. పుట్టడమే ఐడియాలతో పుట్టినాడు రా ఐడియా మనే. వెయిట్ అండ్ వాచ్. టేక్ యువర్ పొజిషన్. ఏంట్రా ఓవర్ చేస్తున్నాడుగా? గిచక్. జేమ్స్ బాండ్. వీరికేదోలారా. ఏం చేస్తున్నాడు వాడు? నాకేం తెలుసా? అర్థం ఎంత పలుకుంటావు? నీ లవర్ టెన్షన్తో బయటకు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకుండా చూడు. అంతే అంటావా? అవే వీడేంటేదో యుద్ధానికి వెళ్తున్నాడు, దాటుకుని వెళ్తున్నాడు. ఏయ్, ప్రాబ్లం వస్తే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి, ఇలా ఉంగోకూడదు. తేడాగా ఉంది. ఎక్కడ దొరికారా బాబు? ఏంట్రా బయటికి రావట్లేదు? వస్తుంది లేరా, ఊరికే నచ్చదొబ్బుతున్నా అంటే. చూడ, జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకురండి. ఏం కాలేదమ్మా, ఏం కాలేదు, ఏం కాలేదు. నువ్వు టెన్షన్ పడకే, భయపడకమ్మా, భయపడకు. ఏదో ఫేస్ చేయాలన్నావు. బావా ఏంటి బావా, అద్దం పగిలి పిల్లొస్తా అనుకుంటే బుర్ర పగిలి బామొచ్చింది. అయ్యో, నీకు కావాలని చేయలేదురా. ఇప్పుడు ఏం చేయాలరా? తెలీదు బావా. నీ లవర్ని చూసా కదా మావా. ఇంకేంటి, ప్లాన్ సక్సెస్. మరి బా అమ్మా? ముసల్దే కదరా, కొంచెం కాటన్ ఎట్టి కట్టు కడితే సెట్ అయిపోద్ది. అయ్యో బామ్మ, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావే. అయ్యో మామా, ముసల్దాన్ని చంపేశాడు రా. ఊరు మూసుకుంటాం, ఎవరైనా వింటే నాశనం చేసేస్తారు. అదేం లేదు మామ, తలకు కట్టాల్సిన దూదిని ముక్కులో కుక్కేశారు, అందుకే చచ్చిపోయినట్టుంది. ఎవరో మీకెవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి అయ్యా, దయచేసి. నన్నే అడుగుతావు? నిన్ను అడగట్లేదు, మూసుకుని నుంచో. శవాన్ని ఎదురుగా పెట్టుకుని ఫిగర్ని చూడడం న్యాయం కాదురా. అందుకే రాయిస్రా, నువ్వు నోరు మూసుకుని నుంచోరా. మామ భయంగా ఉంది రా, మామ వెళ్ళిపోతాం. కాసేపు ఉంటే ఈడి ఇరికించేసేలా ఉన్నాడు. అక్యూజ్డ్ వారా నువ్వు? ఏంటి రానా? ముసల్దాన్ని చంపేశావు కదరా, నీకేంటి మర్యాద ఇచ్చేది? కూర్చోరా. నిజమేలే, న్యాయంగానే మాట్లాడాడు. ఎందుకురా ఎప్పుడు వీడిని నిరికిస్తూనే ఉంటాడు? వాడు అబద్ధాలే చెప్పడు. అబద్ధాలు ఆడ్డా? అవును, వాడిని అడిగితే గానీ ఏమీ చెప్పడు, కానీ అడిగితే మాత్రం అబద్ధం చెప్పడు. అయితే వాడిని మన టీవీలో ఉంచుకోవడం డేంజర్ కదరా. ఉండవయ్యా, ఇంతకీ ఈ అమ్మాయిని ఎలా పడేశాడు?
ఏంటి మామ ఎప్పుడు చూసినా నీళ్ళెవరు ఇంట్లోనే ఉంటది, బయటికే రాదా? రాయేసి చూస్తావా? నువ్వు నోరు మూసుకుంటావా? జానీ జానీ స్టాప్ స్టాప్ జానీ జానీ స్టాప్. రే చైనా పీసు, కుక్క నువ్వు వాకింగ్ తీసుకెళ్తున్నావా, కుక్క నేను తీసుకెళ్తుందా? ఓరా ఏంటి చూస్తున్నావు? గుడ్లు పీకేస్తాను పా. వాకింగ్ అంట వాకింగ్. రే తనొస్తుంది. ఎక్కడికో వెళ్తుందిరా. ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, పక్క వీధిలో షాప్కి వెళ్తుంది. నీకెలా తెలుసు? సగం ప్యాంటు, సాదా సీదా చెప్పులు, చేతితో చెల్లరట్టుకుని అమెరికా వెళ్ళిపోద్ది ఏంటి? పక్క సందులో షాప్కి వెళ్తుంది. బాబా తనతో మాట్లాడడానికి ఐడియా ఇవ్వరా. జూజుబ్బిరా, తను తిరిగి వస్తున్నప్పుడు ఎదురుగా వెళ్ళి నిలబడు. నిలబడితే ఏముంది, నేను చూడగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయి. తను నిన్ను చూసి ఒకే ఒక మ్యాటర్ అడుగుతుంది. నీ వల్ల ఎంత గొడవైందో తెలిసి కూడా నీకెంత ధైర్యం ఉంటే నాతో మాట్లాడడానికి వస్తావు? ఒకవేళ తను నన్ను మర్చిపోయింటే? చరిత్రలో కొన్ని మొహాల్ని ఎవ్వరూ మర్చిపోలేరు, తను మర్చిపోదు. నువ్వు వెళ్ళి నిలబడు. కరెక్ట్ మామ. దున్నపోతులా ఇలా అడ్డంగా నించుని పళ్ళికిలిస్తున్నావేంట్రా? ఎవరా నువ్వు? తప్పుకో. దున్నపోతా 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 అంటదా? మామ నిన్ను దున్నపోతుందిరా. తను ఒక్కసారి అందరా, నువ్వు మాత్రం 3 సార్లు అన్నావు. సారీ. తన వెనక ఎన్ని రోజులు తిరిగాను, ఎంత పెద్ద గొడవైంది, తనకేం గుర్తులేదురా. వెనకాల తిరిగితే ఎందుకు గుర్తుంటుందిరా? ముందుకెళ్ళి మొహం చూపించాలి కానీ. తనకు గుర్తు చేయడానికి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఏంటి ఇంకో ప్లానా? నువ్వెందుకు షాక్ అవుతున్నావు? మరి కాకపోతే వీడేసిన మొదటి ప్లాన్ లో ముసలిది వచ్చింది, రెండో ప్లాన్ లో వాడు మానమైపోయింది, మూడోసారి కూడా వీడిని ఎలా నమ్మావు? కొత్తగా వచ్చిన మీకే అర్థమైంది, పక్కనున్న మా వాడికి అర్థం కాలేదు. సరే ప్లాన్ ఏంటో చెప్పు. ఈ రోజు ఆ ముసలిది పోయిన 3వ రోజు నీ లవరు వాళ్ళ అమ్మ కారు వేసుకుని కార్యక్రమం కోసం ఈ రూట్లోనే వెళ్తారు. అప్పుడు ఆ కారు కడ్డంగా ఈ కుక్కను వదులుతాం. అప్పుడు నీ లవరు వాళ్ళ అమ్మ కంగారు పడిపోయి ఆ కుక్కను తీసుకుని అయ్యో డాగి అని ఆ చైన్ ఆఫీస్కి ఇచ్చేసే లోపు నేను ఎవరికి తెలియకుండా కారు లాక్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. తర్వాత ఇంకేముంది, తన డోర్ తీయలేక ఇబ్బంది పడుతుంటే నీ ఎంట్రీ. నాకు ఓపెన్ చేయడం రాదుగా. నీకు మెకానిక్ మస్తాను తెలుసుగా. నువ్వు వెళ్ళని తీసుకొస్తే ఆ డోర్ తీసేలోపు నువ్వు పాతవన్నీ గుర్తు చేసి ఆ అమ్మాయిని ఈజీగా పడే. లవ్ యూ టూ. ప్లాన్ ఎలా ఉంది? సూపర్ ఉందిరా. నాకు డౌటే. నీకెందుకురా ఇవన్నీ? నువ్వు కావాలా వద్దని మీ నాన్న ఆలోచించుకునే లోపే నువ్వు పుట్టేశావు. నీకు అన్ని డౌట్లే ఉంటాయి. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? వాళ్ళ అమ్మ దిగకపోతే ఎందుకు దిగదు? ఎందుకు దిగుద్ది? కుక్కకి ఏదైనా అయిందేమన్నా భయంతో కారు దిగదా ఏంటి? మామా వీడు సరిగ్గా ప్లాన్ వేస్తేనే వర్కౌట్ అవ్వడం డౌట్. ఇప్పుడు డౌట్ గానే ప్లాన్ వేస్తున్నాడు. నా మాట విను, వద్దు. మామ నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా? వాడుంటాడు రా, మనం ఉండాలిగా. మామా నన్ను నమ్ము, ప్లాన్ బంపర్ హిట్ అంతే. రే మామా అను వస్తుంది. అమ్మా అన్ని తీసుకున్నావు కదా? తీసుకున్నాను. మామ నువ్వు కానీ రా చూసుకున్నా. జానీ యాక్షన్ రెడీయా? రే వదలరా. ఆగు మామ, కార్ దగ్గరికి వచ్చేటప్పుడు వదిలితే కుక్క వెళ్ళిపోద్ది. లేట్ గా వెళ్తే కారు వెళ్ళిపోద్ది. అప్ప ఎందుకేంటి తీసుకురావద్దని చెప్పింది? రే ఈ కుక్కను వదిలేరా, ఈ కుక్కను వదులు. ఆగరా, దగ్గర రాని మామ. యా నేను టెంపుల్ కి వెళ్ళొచ్చాను. రెడీ, దగ్గరికి వచ్చేసిందిరా, వదలరా. ఓకే జానీ గో. ఓకే ఓకే జానీ వెళ్ళు. వెళ్ళమని చెప్పరా. నేను ఏయ్ జానీ నీకే చెప్పేది వెళ్ళు. I'll get back to you. Yeah? ఏంట్రా తెలియట్లేదు. తింగర్దానా ఎలిమెంట్ డెప్పే. జానీ ఒరే దుర్మార్గుడా, అమాయక జీవన్ చంపేశావు కదరా. అంటే నీ మీద బ్లూ క్రాస్ కేసు కూడా ఉందా? రే నువ్వు కథలు కంటిన్యూ చేయరా. 3వ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఈసారి బెటర్ ప్లాన్ ఆలోచిద్దాం మావా. ఏడ్చావులే. చైనా పీస్ వస్తున్నాడు మావా. ఇక్కడెందుకు నిలబడ్డావు? ఏ నించోకూడదా? నిల్చోకూడదు. వాళ్ళు నించున్నారుగా. వాళ్ళు ఇక్కడ నిల్చున్నారు కాబట్టి నువ్వు నిల్చోకూడదు అంటున్నా.
సారీ, ఊరు నుంచి మా మామయ్య కొడుకు వస్తున్నాడు. తనకి ఇంటి అడ్రస్ సరిగ్గా తెలీదు, అందుకే ఇక్కడ నించున్నాను. మీరు అతని నెంబర్ ఇచ్చి వెళ్ళండి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, ఇవ్వండి. ఓకే, బాయ్. ఏ చేయొద్దు, చెప్పలా వెళ్ళిపోతున్నా. ఎవరైనా చూస్తే బాగుండదు. ఒక 2 minutes ఆగొచ్చు కదా. చూస్తే చూసారా, అయితే ఏంటి ఇప్పుడు? నా మాట వినవా నువ్వు? నాన్న, నువ్వేం జాబ్ చేస్తుంటావు? చదువుకుంటున్నాను అంకుల్. ఏం చదువుతున్నావు? +2. మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చదువుతున్నావు. ఇప్పుడు తిరిగి వచ్చాక కూడా మా అమ్మాయి సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయింది. మామూలుగా పెళ్లి తర్వాత అబ్బాయి అమ్మాయిని చూసుకుంటాడు, కానీ మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయే నిన్ను చూసుకోవాల్సి వస్తుంది. ఏ లోటు లేకుండా పెంచిన మా అమ్మాయిని ఏ అర్హత లేని నీకివ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అను, వాడు నిన్ను పోషించగలడు అనే నమ్మకం నాకుంటుంటే నేనే వెళ్ళి మాట్లాడేవాడిని, ఇలా పిలిపించి మాట్లాడేవాడిని కాదు. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. చెప్పు. ఏంటి మీ నాన్న పనికిరాడు అది ఇది అంటున్నాడు? చూడు, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, అది చాలు. మీ నాన్న చెప్పింది వింటే ఇలానే ఉండిపోతాం. మనం లేచిపోయి పెళ్లి చేసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే వాళ్ళే పిలిచి హారతిచ్చి ఇంట్లోకి రమ్మంటారు. నేను 12ంటికి కాల్ చేస్తాను, నువ్వు రా, ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వు మన గురించి మాట్లాడుతున్నావు, మా నాన్న నా గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒప్పుకుంటేనే మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. నాన్నని వదిలి నేను రాలేను. అను, భోంచేస్తావారా? ఏం వద్దు. ఏమైంది? ఎందుకు అలా డల్గా ఉన్నావు? అమ్మా, నేను అను లవ్ చేసుకుంటున్నాం. నేను వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడితే నేను తన్ని చూసుకోలేనంటున్నాడమ్మా. అవును, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పని పాట లేనోడికి పెళ్ళినవడిస్తాడు. అమ్మ ఈయనేదో పెద్ద పీకేసినట్టు చెప్తున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అను కావాలమ్మా. నేను తన్ని బాగా చూసుకోగలను, నమ్మకం రావాలి. అమ్మా, మనకెంత వస్తుందమ్మా? నా కోసం ఎంత దాచిపెట్టారు? ముందు చెప్పమ్మా. అడుగుతున్నాడు కానీ కొడుకు, చెప్పు. మనం ఎంత ఆస్తి వెనకేసామో, ఎలా వెనకేసామో చెప్పు. రేయ్, ఎంత ఆస్తుందని మీ అమ్మని అడుగుతున్నావే? మీ అమ్మకి ఎలా ఉందని ఎప్పుడైనా అడిగావరా నువ్వు? ఇవి చూసుకోరా, ఇవి నీకే తెలియకుండా మీ అమ్మ వెనకేసిన ఆస్తి. చూడు, సంవత్సరం క్రితం జరిగిన యాక్సిడెంట్లో మీ అమ్మకు బ్రెయిన్లో ట్యూమర్ ఫామ్ అయింది. సర్జరీ చేస్తేనే బతుకుతుందన్నారు. సర్జరీకి 18 లక్షలు అవుతుందన్నారు. ఇల్లు అమ్మేద్దామంటే మీ అమ్మే ఒప్పుకోలేదు. వాలంటరీ రిటైర్మెంట్తో వచ్చిన డబ్బులు వాడదామంటే దానికి ఒప్పుకోలేదు. ఎందుకని అడిగాను. మనం పోతే మన అబ్బాయి ఎలా బతుకుతాడో అని అడిగింది. మీ అమ్మకు పిచ్చిదిరా. నీలాంటి బాధ్యత లేని కొడుకును కన్నందుకు తను రోజు చస్తూనే ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనన్న భయంతో ఇంట్లోనే ఉంటున్నాను. తను బతుకున్నంత వరకే నేను ఉంటాను. తను పోయిందనుకో నువ్వు అడిగేవే ఈ ఆస్తి, దాన్ని రాసిచ్చేసి వెళ్ళిపోతాను. అప్పటి వరకు నిన్ను కన్న పాపానికి తనని హాయిగా బతకనివ్వకపోయినా హాయిగా చావనివ్వు. లక్ష్మి, 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 ఏమైంది? బయటికి వెళ్ళేటప్పుడు కీ అక్కడ పెట్టమని ఎన్నిసార్లు చెప్పేది? త్వరగా వచ్చేస్తాం అనుకున్నావురా? ఎంతసేపు నుంచి బయట కూర్చున్నాను తెలుసా? ఎంత జాబ్ లేకపోతే అన్ని పనులు ఆయనతోనే చేయిస్తావమ్మా. ఎలాంటి తండ్రి అయినా తనకి కొడుకు పుట్టకపోయినా బాగుండేదనుకోడు. కానీ నేను ప్రతిరోజు అనుకుంటాను, నువ్వు పుట్టకపోతే బాగుండేదని.
ఈరోజు మా అమ్మ ఐసీయూలో ఉంది. ఆవిడ కోసం ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. నాకు ఇంకా అంతకు మించి వేరే ఆలోచనే లేదు. అర్థం చేసుకో. 2 రోజుల్లో నాకు ఎంగేజ్మెంట్ అని చెప్తుంటే నీకు కొంచెం కూడా అర్థం కావడం లేదా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? నిన్ను పెళ్లి చేసుకునే అర్హత లేదని మీ నాన్నే అన్నాడు కదా. మా నాన్న కూడా అదే అన్నారు. నిన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. హలో, ఫోన్ కట్ చేయదు ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పేది కొంచెం విను. నేను వాళ్ళ నాన్నను మాట్లాడుతున్నానమ్మా. తను ఫోన్ హాస్పిటల్లో పెట్టి వెళ్ళాడు. సారీ అంకుల్. చదువులోనూ అర్హతలోనూ మీ అమ్మాయికి తగినవాడు కాకపోయినా తనని బాగా చూసుకుంటాడు సార్. పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుతామన్న నమ్మకం వాళ్ళకున్నప్పుడు మన అనుమానాల్ని వాళ్ళపై ఎందుకు సార్ రుద్దడం? డౌటేం లేదు సార్. నా కోడలు కలెక్టర్ అని చెప్పుకోవడానికి మీకు గర్వంగా ఉండొచ్చు, కానీ నా అల్లుడు ఒక కానిస్టేబుల్ అని చెప్పుకోవడానికి నాకు నామూషి. ఉంటాను సార్. మా నాన్న వద్దని చెప్పాడన్న రీజన్తో నేను కూడా తప్పు చేశానురా. నువ్వు పిలిచినప్పుడే నీతో పాటు వచ్చేయాల్సింది. నువ్వేం తప్పు చేయలేదు. ఇంట్లో ఉన్న అమ్మను పట్టించుకోకుండా నేనెందుకు నిర్లక్ష్యం చేశానో అర్థం కావట్లేదు. ఆ రోజు మీ నాన్న నన్ను అన్ని మాటలు అనకపోయినా, లేదా మనం లేచిపోయి వెళ్ళిపోయి ఉంటుంటే మా అమ్మ ఇప్పుడు ప్రాణాలతో ఉండేది కాదేమో. మా నాన్న నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాడు. ఇంకా జీవితంలో వాళ్ళకి నచ్చని పని అస్సలు చేయను. ఆ రోజు ఎవరి గురించి ఆలోచించకుండా లేచిపోయి పెళ్లి చేసుకుందామన్నా నువ్వు ఇప్పుడు అమ్మ గురించి ఆలోచించి వద్దంటున్నావు చూడు. అందుకే నేను నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. ఆ రోజు నువ్వు చెప్పింది ఈ రోజు నేను చెప్తున్నాను. నైట్ 12 గంటలకి నీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నానన్న విషయం నీకు ఇది గుర్తు చేస్తుంది. ఒకవేళ నువ్వు కాల్ చేయకపోతే ఇక నీ లైఫ్లో నేనెప్పటికీ ఉండను. రేయ్, నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి పెట్టిన డబ్బంతా ఈ ఒక్కరోజే లాగేసేలా ఉన్నావుగా. రే మ్యాన్ హోల్ ఎట్రా దానంతరం అదే తెరుచుకుంటుంది. వీడేంట్రా ఎంత సిన్సియర్గా ఉన్నాడు. చీకటి పడ్డాక మ్యాన్ హోల్లో ఎవరు పంచారు కదా, అది ఒంటరిగా. వీడు చెప్పేది కరెక్టేగా. రే ఇట్రారా. రే పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎంతలా పరిగెత్తలేదురా. పరిగెట్టకూడదనేగా లంచం ఇచ్చావు. రే ముసలిదాన్ని చెప్పి నువ్వే మాట్లాడాలి. అయ్యో, ఈ గుండుగాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. అడుగుతా ఉంటే ఇక్కడ ఒక్కడు కనిపించట్లేదు. రే మీరు బయటన బోర్డు చదవలేదా? ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, లోపలికి ఎవరు రాకూడదని రాస్తుంది. వీళ్ళని స్లమ్ క్లియరెన్స్ బోర్డు వాళ్ళే ఖాళీ చేయించి సిటీ బయటికి పంపించారు. వాళ్ళకి ఈ ప్లేసే కావాలని కోర్టులో కేసు పెట్టారు. అందుకే ఇక్కడ ఎవరు లేరు. ఏదో పట్టుకున్నట్టే. ఇక్కడెక్కడన్నా పడుకొని పొద్దున్నే రిజిస్ట్రేషన్కి వెళ్దామా?
రే ఇటువైపు. పెద్దయినా ఒక దొంగ నా కొడుకు ఇటేమైనా వెళ్ళడం చూసావా? పెద్దయినా అలా కూర్చున్నాడేంట్రా? ఏయ్, అడుగుతుంటే పొగరా బీడి తాగుతా ఉన్నావు, ముక్కులో దుర్చానంటే పొగ వేరే చోటు నుంచి వస్తుంది. అడుగుతుంటే అలా చూస్తున్నావు? ఒక్కటిచ్చానంటేనా? రేయ్, వాడికి మాటలు రానట్టున్నాయి, వదిలేరా. సరే బో, అటు వెళ్ళి ఎత్తుకుదాం పద. ఇదిగో ఏంటి బాసు నువ్వు ఇంత పెద్ద ఏరియాలో ఇంత చీకట్లో ఎక్కడన్నా ఎత్తుకుతాం? ఇదంతా అవదుగా వదిలే. అవునరా మామ, ఎక్కడికి వచ్చి పడ్డామో కూడా తెలియట్లేదు. తిరిగి తిరిగి ఒకే చోటకు వచ్చినట్టుంది. వెళ్దాం రా. సరే పద. ఆగాగు, వెళ్దామని ఫిక్స్ అయ్యాంగా. అన్నతో ఒక సెల్ఫీ తీసుకొని వస్తానుండు. ఈ ఇన్స్టాలో పోస్ట్ చేశానంటే చాలా లైకులు వస్తాయి. హలో, ఎక్కడున్నారు అందరూ? నువ్వెవడరా? ఏయ్, ఎస్ఐని మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్. ఎక్కడున్నారా ఇప్పుడు? సార్ రౌండ్స్ లో ఉన్నప్పుడు ఒక దొంగను చూశాను సార్. వాడిని చేసి చేస్తూ ఒక స్లమ్ లోకి వచ్చాం సార్. వాడు దొంగని మీకెలా తెలుసురా? వాడు చూడడానికి దొంగలాగే ఉన్నాడు సార్. అవునా? దొంగలా ఉన్నాడా? అచ్చం అలాగే ఉన్నాడు సార్. కావాలంటే మీరు చూడండి, నేను పట్టుకొచ్చాక మీరు అదే అంటారు సార్. పట్టుకుంటాడా? ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు? సరే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్. ఎస్ ఐ ఎంతమంది ఉండగా నాకే ఫోన్ చేశారు. బిళ్ళపోకు, ఓవర్ చేయకు. అందరం కలిసి ఎతికితే తెల్లారుద్ది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకి వెళ్దాం. అయ్యయ్యో, ఒక్కళ్ళే వెళ్తే అని మేనేజ్ చేయడం కష్టం. ఇద్దరిద్దరికి వెళ్తే బెటర్. హరిచంద్ర రా వెళ్దాం. తెల్లారేసరికి వాడిని పట్టుకుంటాను, ఎస్ అయిపోతాను, వాడి చేత టీఎం ఇస్తాను. ఇంత పెద్ద స్లమ్లో అని పట్టుకోవడం అంటే మొత్తం డిపార్ట్మెంట్ దిగలేమోరా. ఏంట్రా ఇది? మా ఇటువైపు ఎవరైనా పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసావా? లోపల పో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పదరా. నువ్వు ఇంకా వాడిని పట్టుకోగలను అనుకుంటున్నావా? నాకు బాగా నమ్మకం ఉంది. ఆ గుండోని మనమే పట్టుకున్నాం. రా రా. 1 o'clock లోపు మనం లా జంక్షన్ రీచ్ అవ్వాలి. అక్కడ నుండి ఏయ్, ఒళ్ళంతా మురికితో ఇట్టవడానికి వెళ్ళాడ్రా? రేయ్, అడిగేది మిమ్మల్నేరా. ఎవర్రా వీళ్ళు? అదేనా ఎంక్వైరీ చేస్తున్నా. మీరు వెళ్ళండి. ఎంత రాత్రిపూట ఎక్కడేం చేస్తున్నారా? రేయ్ ఆగండ్రా. నేను చూసుకుంటా, వెళ్ళండి. నీ ఎవ్వ నేను ఆగమని చెప్తాను, నువ్వు వెళ్ళమని చెప్తున్నావు. ఎవడ్రా నువ్వు? నీ పేరేంట్రా? రేయ్ అక్కడ చూస్తున్నావేంట్రా? నీ బాబు నీకు పేరు పెట్టలేదా?
ఫోన్ ఇవ్వరా. రే సిగ్నల్ లేదురా. మనం ఎలాగైనా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలరా. మనీ హరిని వెతుకుతాం పదరా. రమేష్ ఫోన్ తీసుకో. ఆ ఫోన్ నుంచి మనీకి స్టేషన్కి కాల్ చేయొచ్చు. మనమే ఎక్కడున్నామో తెలియట్లేదు. రమేష్ బాడీ ఎక్కడుందో ఎలా తెలుస్తుందిరా? రే, రమేష్ చనిపోయిన చోటే బ్యారికేడ్ తగలబడుతుంది. దా. రే వాడి బాడీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారా? చచ్చావరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? మనీహరి ఎక్కడున్నారో వెతకాలి. ముందు వాళ్ళని వెతకాలి. పద. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తన ఖచ్చితంగా ఏదో తెలుసు. రే రే రారా త్వరగా. వెళ్ళండి. వాళ్ళు వచ్చేస్తున్నారా? ఎవరైనా ఇటు వచ్చారా? లేదు. వాళ్ళు 8వ వీధి దాటలేదు, అక్కడే ఉంటారు. రేయ్, నువ్వు 8వ వీధి వరకు వెళ్ళి చూడు. ఓ నువ్వు పడుకో నాన్న. ఫోన్ రే సిగ్నల్ లేదురా. మీ దగ్గర ఫోన్ ఉందా? రే ఎవర్రా వాళ్ళు? మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అది తెలియకూడదని మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. నేను మీకు ముందే చెప్పాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని. అసలు మీరెవరు? మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? నేను మీలాగానే మా అబ్బాయి జీవితం కోసం పోరాడుతున్నాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారి తెలుసా? తెలుసు, కానీ అంత దూరం మీరు వాళ్ళకి కనిపించకుండా వెళ్ళలేరు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం ఎలా అయినా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలరా. 3 వీధుల తర్వాత ఒక రెడ్ యాంటీనా ఉన్న ఇల్లుంటుంది. అక్కడి నుంచే వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు సిగ్నల్ దొరికే ఛాన్స్ ఉంటుంది. మీరిక్కడున్నారని తెలిస్తే మమ్మల్ని బతకనివ్వరు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ప్లీజ్. ఏమైందిరా?
వాడే ఆ చెత్తనా కొడుకు. ఎక్కడికి వెళ్తున్నారా? పట్టుకోవడానికి. వాడు పరిగెట్టాడంటే పట్టుకోగలమా? పిచ్చోడా, ఆగు, వాళ్ళకి కాల్ చేద్దాం. ఏంటి? సిగ్నల్ లేదు, నీ ఫోన్లో చేయరా. రే, దీంట్లో కూడా సిగ్నల్ లేదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదే. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? సిగ్నల్ వచ్చిందేమో చూడరా. రే, ఇక్కడ కూడా రావట్లేదురా. రే, వెళ్దాం పద. రమేష్ రా. మనం రమేష్ ఫోన్ చెక్ చేస్తే అందులోని సిగ్నల్ లేకపోతే మనం ఇక్కడికి రాగానే ఎస్ఐ రమేష్కి కాల్ చేశాడు. జాగ్రత్త. ఆ ఫోన్ తీసుకో. ఓకే. రే, సిగ్నల్ ఉందిరా. లాస్ట్ కాల్ ఎస్ఐ నెంబర్ ఉంటుంది చూడు. ఈ జోన్లో అన్ని బ్యాంకులు ఒకేసారి దొంగతనం చేయాలని చూస్తున్నారా? ఏంట్రా నువ్వు అనేది? రాత్రి 2 గంటలకి. ఏంటి? ఇక్కడ చూడు, ఇవి సౌత్ జోన్లో ఉన్న అన్ని బ్యాంక్స్. ఇది దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్. ఇది బ్యాంక్ కి పోలీస్ స్టేషన్ కి మధ్య డిస్టెన్స్. ఇది అక్కడి నుంచి స్లమ్ముకున్న డిస్టెన్స్. ప్రతిదీ దీంట్లో నోట్ చేసిందిరా. ఇది మనకి తెలిసిపోతుందని చంపాలనుకుంటున్నారా? రే, ఇక్కడ మార్క్ చేసిన బ్యాంకులోనేరా అమ్మ లాకర్ ఉంది. రే, అర్జెంట్గా ఎస్ఐ కాల్ చేయి. ఫోన్ లాక్ అయిపోయిందిరా. ఎస్ఐ నెంబర్ దొరికిందిరా. ఏంట్రా అది? ఇది నా జాయినింగ్ ఆర్డర్. నీ జాయినింగ్ ఆర్డర్ ఇక్కడికి ఎలా వచ్చిందిరా? అవ్వడానికి ఇంకా 20 నిమిషాలు ఉంది. నేను నిన్నెందుకు కిడ్నాప్ చేశానో, ఏం చేయబోతున్నానని ఆలోచించకుండా వాడు కాల్ చేస్తాడా లేదా అని ఆలోచిస్తున్నావు కదా. నేను అందుకే వెయిట్ చేస్తున్నా. అంటే మనం వాడిని వెతుక్కుంటూ రాలేదు, వాడే నిన్ను ఇక్కడికి రప్పించాడు. వాడికి నీకు ఏంట్రా గొడవ? వెయిట్ చేద్దాము మరి. You're a soldier? I was.
ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి? సిగ్నల్ రావట్లేదు. హరి నెంబర్ రీచ్ అవ్వట్లేదురా. రే నీకు వాడికి ఏంట్రా సంబంధం? ఇప్పుడు అది ఆలోచించే సమయం లేదురా. మనం ఏం చేసినా సరే ముందు ఈ దొంగతనం నాపాలి. ముందు ఎస్ఐకి ఫోన్ చేద్దాంరా. వద్దురా, ముందు నా నెంబర్కి కాల్ చేస్తాను. రే నీ ఫోన్ హాస్పిటల్లో వదిలేసావుగా, అడిగితే ఏం చెప్తావు? అసలు కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. మా అబ్బాయి ఫోన్లో సిగ్నల్ లేదు సార్. మీ అమ్మాయి ఇంటికి రాలేదనే టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. మీకు మా అబ్బాయి మీద డౌట్ ఉందని నేనేమీ బాధపడట్లేదు సార్. నేనే ఇన్ని రోజులు నా కొడుకుని అర్థం చేసుకోలేదు. కానీ ఒక్క విషయం, నా కొడుకు ఖచ్చితంగా తప్పు చేసుండడు. ధైర్యంగా వెళ్ళండి సార్, మీ అమ్మాయి తిరిగి వచ్చేస్తుంది. నేను సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను. నేను వెళ్తాను అంకుల్. నేను వెళ్ళొస్తాలే, నువ్వు ఇక్కడే ఉండి అమ్మని చూసుకో. ఇక్కడ సిగ్నల్ వీక్ కాదురా. ఆ ఎస్ఐ రమేష్ నెంబర్ తప్ప మనందరి నెంబర్లు బ్లాక్ చేసి పెట్టారా. వాడే చేశాడని నీకెలా తెలుసురా? స్టేషన్లో ఉండాల్సిన జాయినింగ్ ఆర్డర్ ఇక్కడుంది. ఒక్క రమేష్ నెంబర్ తప్ప మనందరి ఫోన్లు బ్లాక్ చేసి పెట్టాడు. నా ఫోన్ హాస్పిటల్లో ఉన్నట్టు ఎస్ఐకి తెలియదు. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న దానికి వాడికి ఏదో సంబంధం ఉంది. కంట్రోల్ రూమ్కి కాల్ చేద్దాం. ఇప్పుడు మనం కాల్ చేయకపోతే నెక్స్ట్ చేసేది 100 కానీ వాడికి ఖచ్చితంగా తెలుసు. వాడు ఇప్పుడు కంట్రోల్ రూమ్లోనే ఉండుంటాడు. సార్ కంట్రోల్ రూమ్ చెప్పండి, ఎక్కడి నుంచి సార్? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? బయటికి వెళ్ళాలన్నా దీన్ని ఆపాలన్నా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందేరా. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ ఈ నెంబర్ నుంచి ఎవరికి కాల్ చేసినా వాడికి తెలుస్తుంది. ఎవరో ఒక్కరికే కాదు, మన స్టేషన్ యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ నంబర్ తెలిస్తే డిపార్ట్మెంట్ మొత్తానికి ఒకేసారి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఎలా? అన్ని రేడియో వేవ్స్ ఒకే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. వీళ్ళ ప్రీ అరేంజ్ ఛానల్ ఆఫ్ డూప్లెక్స్ ద్వారా మన స్టేషన్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేశామంటే మనం మాట్లాడేది సిటీలో ఉన్న ప్రతి పోలీస్కి వినిపిస్తుంది. నువ్వు చేయగలవా? రేయ్, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ రా. నాకు ఫ్రీక్వెన్సీ నంబర్తో పాటు ఒక వాకీ కూడా కావాలి. ముందు స్టేషన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ తెలుసుకుందాం. ఎవరన్నా లోపలికి వెళ్ళి చూడమని చెప్దామా? లేదు, వెళ్ళడం కుదరదు. మీరు ఇస్తారంటే నాకు ఫోన్ చేయండి. సరే టీకో 2 నెంబర్ చెప్పు. 9840887408. టెన్షన్లో అన్ని గుర్తొచ్చేస్తున్నాయిరా. హలో సార్, మీరు ఇచ్చిన నెంబర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది సార్. మనం వాళ్ళ కాన్వర్జేషన్ వినొచ్చా? దానికి ట్రాయ్ పర్మిషన్ ఉండాలి సార్. సరే, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయండి. స్టేషన్లో వైర్లెస్ డిస్ప్లేలో ఒక నెంబర్ కనిపిస్తుంది, అది చూసి చెప్పు. సరే అన్నా. ఏమన్నాడ్రా? నైట్ 12 గంటలకి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నేను నీకు కావాలనుకుంటే కాల్ చేయి. వాడింకా నిన్ను ప్రేమిస్తున్నట్లయితే 12 గంటలలోపు కాల్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా ప్రేమించేవాడైతే ఖచ్చితంగా కాల్ చేయడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాడు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అనేది క్వశ్చన్. అయితే ఫోన్ చేయరా. రేపటికి ప్రాణాలతో లేకపోతే? అది నేను ఆలోచించలేదురా. నిన్నటిదాకా అంతెందుకు గంట ముందు కూడా లైఫ్ గురించి ఏదేదో ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు రేపన్నదే డౌట్గా ఉందిరా. మనతో పాటు రోజంతా నవ్వుతూ మాట్లాడిన వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రాణాలతో లేరు. వీళ్ళు పోయారని తెలియక వీళ్ళ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారా. నాన్న కూడా లేరు. నాకేమైనా అయిందంటే అమ్మ అసలు తట్టుకోలేదురా. ముందే చెప్పాను కదా, తెల్లారేసరికి వాడు ప్రాణాలతో ఉండడని వాడికి తెలుసు. అందుకే నీకు వాడు కాల్ చేయలేదు. సార్, వాడు కాల్ చేసిన నెంబర్ ఇదే. అది మీ స్టేషన్ లిమిట్స్లోనే ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ అయ్యేలోపు కాల్ కట్ అయింది సార్. ఆ నెంబర్ నాకు ఓకే సార్. ఆ వ్యక్తి ఎవరు నేను కనిపెడతాను. ఏంటి ఏమైనా బ్యాంక్ లో పనిచేస్తున్నా టైంకి ఇంటికి రావడానికి? ఇంకా ఇంటికి వెళ్ళలేదా?
లేదు సార్, ఒక టీ గ్లాస్ కనిపించలేదు. అందుకని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? లేదు సార్, టీ ఇచ్చి టీ గ్లాస్ తీసుకెళ్దామని వచ్చా సార్. సరే వెళ్ళి వెతుక్కో. సరే సార్. ఏ ముందు ఫోన్ పెట్టవే నువ్వు, నాకు 1,00,000 పనులున్నాయి ఇక్కడ. నువ్వు ముందు ఫోన్ పెట్టాయి, నేను వచ్చి మాట్లాడతాను. రేయ్ సార్ ఏంట్రా? టీ సార్. వద్దు పో. సరే సార్. చెప్పేది వినే, నేను ఇప్పుడు రాలేను. ఇన్స్పెక్టర్ గారు నాకు ఒక ఇంపార్టెంట్ పని అప్పగించారు. ఆయనేమో ఇప్పుడు స్టేషన్లో లేరు. ఇలాంటప్పుడు నేను బయటకు వస్తే పెద్ద ఆఫీసర్లు వస్తే ఎవరు సమాధానం చెప్పేది? రేయ్ ఏంట్రా? సార్ మీరు తలనొప్పి అంటున్నారు కదా, ఈ టీ తాగండి సరిపోద్ది. నాకు టీ వద్దు, ఏమద్దు, పోరా. వీడొకడు మధ్యలో. ఏ చెప్పిన మాట వినొచ్చు కదే, ఎందుకు అర్థం చేసుకో నువ్వు? ఫోన్ పెట్టవే. రేయ్ ఏంట్రా? టీ గ్లాస్ ఎత్తుతున్నా సార్. క్లాస్ అంటే క్లాసు. ఏయ్ చేస్తానుండు. సార్ నేను నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. 98-408 98-408-87-408. ఓకే సార్. ఆ నెంబర్ ఎవరిదో నాకు తెలియదు. మన స్టేషన్ పరిధిలోకి వస్తుందా సార్? ఒక్క నిమిషం సార్. వెంకటరమణ సార్. 98-408-87-408 ఈ నెంబరు. సార్ మన స్టేషన్ లో టీ ఇచ్చే బుడ్డోడు సార్, ఇప్పుడే వచ్చాడుగా. ఆగరా. బండి టీ షాప్ పని. చెప్పు. 159-725. చెప్పేది విను. తెల్లవారే వరకు నువ్వు రోజు పడుకునే చోట అస్సలు పడుకోకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. సరే అన్న. రే ఇక్కడ వైర్లెస్ ఏది లేదురా. ఇప్పుడు డిపార్ట్మెంట్కి ఎలా కన్వే చేయాలి? చెప్తాను రా. రే ఎవరు వస్తున్నారా? ఎవర్రా వాళ్ళు? ఈ ముగ్గురిని మేనేజ్ చేయడం మన వల్ల కాదు కానీ వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకొద్దాం. పద. రే ఈ లోపు వాళ్ళు ఎక్కడికైనా పారిపోతే? మనం వాళ్ళని చూసింది మనకు మాత్రమే తెలుసు, వాడెందుకు పారిపోతాడు? పద. ఇటుపక్క నుంచే సౌండ్ వచ్చింది కదా, పద చూద్దాం. వీడి దగ్గర వైర్లెస్ లేదురా. ఏమైంది? 12వ వీధి దగ్గర శబ్దం వినిపించింది. చుట్టూ చూడండి, అక్కడెక్కడ ఉంటారు. రేయ్ నువ్వు అటు సైడ్ వెళ్ళు. రేయ్ వీడిగా బీడీ తాత కూర్చున్నాడు. అవును. పద మన వాళ్ళు ఎక్కడున్నారో వాడిని అడుగుదాం. ఏం జరుగుతుంది ఇక్కడ? సైలెంట్ గా ఉండండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడికి వెళ్ళారా మీరు? అదే మామా, మనం ఒకరిని తరుగుతూ వచ్చాం కదా, వాడు ఎక్కడున్నాడో తెలిసిపోయిందిరా. వాడితో పాటు ఇంకో 2 ఎదులు కూడా ఉన్నారా, అందుకే మీ నలుగురిని తీసుకెళ్దామని వచ్చాం. ఇద్దరే ఉన్నారేంట్రా? వాళ్ళిద్దరేరి? వాళ్ళు లేరురా. ఇంటికి వెళ్ళిపోయారా ఏంటి? ఎవరిని అడిగిళ్ళారా? రే చచ్చిపోయారా? చచ్చిపోయారా? రే దొంగతనం చేయడానికి మనల్ని ఎందుకురా చంపటం? రే వెళ్దాం పదండి. వెళ్దాం రా. అవునరా, వెళ్ళిపోదాం రా, భయంగా ఉందిరా. రే వాళ్ళ మనుషులంతా అక్కడే తిరుగుతున్నారా? మనం ఎక్కడున్నామో తెలీదు. మనం అటు తిరిగినా ఇటు తిరిగినా ఒకే దగ్గరకు వస్తున్నాం.
వీళ్ళ దొంగతనం ఆపటానికి మనం ప్రాణాలతో బయటపడటానికి మనకి వైర్లెస్ అవసరం ఉంది. రే, మనం ఒక పని చేద్దాం. మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను మనీ వాకీ కోసం వెళ్తాం. వైర్లెస్ ఎక్కడుంది? అక్కడ. అయితే నువ్వు వీడిని తీసుకెళ్ళు. రే, ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయడం వాడికి మాత్రమే తెలుసు. వాడికి ఏమన్నా జరిగితే? అయితే ఏదైనా అయ్యే ఛాన్స్ ఉందంటావు? వీడిని తీసుకెళ్ళామంటే నిజం చెప్పి నిన్ను కూడా ఇరికించేస్తాడు. సరే పద, ఏదైతే పద. రే, చచ్చే వరకు నిజమే చెప్పాలని చెప్పావుగా, ఇప్పుడు నిజం చెప్పావంటే నిజంగానే చచ్చిపోతాం. అర్థమైందా? మావ రామావ వెళ్దాం. సార్, వాడెందుకు ఆ కుర్రాడికి కాల్ చేసాడో తెలియట్లేదు సార్. ఆ పిల్లాడు కూడా కనిపించట్లేదు సార్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్, ఏంటయ్యా? మా అబ్బాయి జాయినింగ్ ఆర్డర్ తీసుకుందామని వచ్చాడు. ఇప్పటిదాకా ఇంటికి రాలేదు సార్. అందరూ రౌండ్స్కి వెళ్ళారు, రావడానికి టైం పడుతుంది. అంటే వాడు ఫోన్ మర్చిపోయాడు. వాడి ఫ్రెండ్ నెంబర్స్ రీచ్ కావడం లేదు. వాడితో పాటు ఉన్న వాళ్ళ నెంబర్ ఇస్తే కొంచెం మాట్లాడాలి సార్. ఆహా, వేరే ఏ నెంబర్ నాకు తెలీదు. వాళ్ళు రౌండ్స్ ముగించుకొని ఇక్కడికి వస్తారు, వచ్చాక కాల్ చేయమని చెప్తాను. నువ్వు వెళ్ళు. వాడు ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళాడు సార్. అయినా వాడి నెంబర్కి ఫోన్ వెళ్ళింది. మనం అనుకునేది ఏం జరగట్లేదు. ఎవరికైనా తెలిస్తే. తెలీదు, ఆ నెంబర్ని బ్లాక్ చేశాం. అక్కడేం జరుగుతుందో నేను వెళ్ళి చూస్తాను. రే మామా, ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నావు? అసలు అక్కడ వాకీ ఎవరి చేతిలో ఉందో తెలీదురా. ఇక్కడి నుంచి మనం బయటపడాలన్నా అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలీదు. వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే ఉండాలి. ఇప్పుడేంటి? వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, ఎంతమంది దగ్గర వాకి ఉందో తెలుసుకోవాలి, అంతే కదా? అవును. నా దగ్గర ఒక ఐడియా ఉంది. రే, వర్కౌట్ అవుతుంది మావా, నన్ను నమ్ము. వాళ్లే వస్తారు చూడు. ఏం చేసావురా? ఇప్పుడు వస్తారు చూడు. ఇద్దరి దగ్గర వాకీ ఉంది. అందరి దగ్గర కత్తులున్నాయి మామా. అన్నా, 14వ స్ట్రీట్ దగ్గర అలారం మోగుతున్న ఫోన్ ఒకటి కనిపించింది. నేను వస్తున్నా. అన్నొచ్చేలోపు చుట్టుపక్కల ఒకసారి వెతకండి రా. వాడు వస్తున్నాడు. వాడి దగ్గర రాగానే నువ్వు అటు వెళ్ళిపో. ఆ కత్తి ఎంత లెంగ్త్ ఉందో చూసావు కదరా, భయం వేస్తుందిరా. ఆ సౌండ్ అల్లారం పెట్టింది వాళ్ళు మనల్ని రప్పించడానికే. మన నుంచి తప్పించుకొని మనల్ని బయటికి లాగాలని చూస్తున్నారు. వాడేదో ప్లాన్ చేశాడు. రేయ్, నిన్ను అటువైపు వెళ్ళమన్నాను కదా. అన్నా, మనల్ని కట్టేసి వాడు బట్టలు తీసుకుని పారిపోయారు. ఎటువైపు వెళ్ళారు? 12వ స్ట్రీట్. ప్రాణాలతోనే ఉన్నాడు, స్పృహ కోల్పోయాడు. వీడి వాకీ ఎక్కడ? ఇదిగో, నేను ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయగానే ఇందులో పోలీస్ వాయిసెస్ వినిపిస్తాయి. అప్పుడు వాళ్ళు దోపిడీ చేయబోతున్నారని, ఇక్కడ మనం ఇరుక్కున్న విషయాన్ని డిపార్ట్మెంట్కి కన్వే చేయండి. ఏ, అది కూడా నువ్వే చేయొచ్చు కదరా. నాకంత టైం ఉండదురా. నేను ఫ్రీక్వెన్సీ మార్చగానే వాళ్ళకు కూడా పోలీస్ వాయిసెస్ వినిపిస్తాయి. అలా వినగానే వాళ్ళు ముందుగా వచ్చేది ఫ్రీక్వెన్సీ సెట్ చేసిన ప్లేస్కే. నువ్వు ఒక పని చేయి. నువ్వు ఫ్రీక్వెన్సీ మార్చు, నువ్వు స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయి. రే, నువ్వెక్కడికి? ఖచ్చితంగా 10-12 మంది అయితే ఈ ఆపరేషన్ని మేనేజ్ చేయలేరు. నాకు తెలిసి దీని వెనుక చాలా మందే ఉన్నారు.
మనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని వాళ్ళకి తెలిసి వాళ్ళు తప్పించుకుంటే వాళ్ళు ఎవరనేది కూడా తెలుసుకోలేం. అంతేకాదు అందరూ కలిసి ఒక్కసారిగా మన మీద అటాక్ చేస్తే ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలీదు. ఈ 2 విషయాలు తెలిసిన ఒకే ఒక అమ్మాయి తనే. రే, ఈ వైలెన్స్ లో పోలీసులు కనెక్ట్ అయిన వెంటనే వీళ్ళు బ్యాంకును దోచుకుంటున్నారన్న విషయం చెప్పకుండా మనం దొరికిపోయామన్న విషయం వాళ్ళకి చెప్పామంటే పోలీసులు అందరూ ఇక్కడికి వచ్చేస్తారన్న భయంతో వీళ్ళు పారిపోతారుగా. అలా చేస్తే దొంగతనం ఈజీగా చేస్తాడా? ఏంటా నువ్వు చచ్చిపోతా ఉంటే డబ్బుల గురించి మాట్లాడుతున్నావు? డబ్బు ఈ రోజు వస్తుంది పోతుంది, ప్రాణం పోతే వస్తుందా? ఆ డబ్బు పోతే ఎంతమంది చనిపోతారో తెలుసా? ఎంతో మంది వాళ్ళ చదువు కోసం, పెళ్లి కోసం, హాస్పిటల్ ఖర్చు కోసం దాచుంటారు. వాళ్ళ గురించి వదిలేయ్. వాళ్ళమ్మ సర్జరీ కోసం దాచుంచిన డబ్బుని వాళ్ళ నాన్న బ్యాంక్ లాక్కునే కదరా దాచాడు. ఆ డబ్బు పోతే వాళ్ళమ్మ ప్రాణాలు కాపాడుకోలేననే కదరా వాడింతలా కష్టపడుతున్నాడు. వీళ్ళ సిటీలో ఎంతమంది ఉంటారో ఆలోచించు. రే, వెల్డింగ్ రాడ్స్ అన్ని తీసుకో. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారన్నా. ఇక్కడే ఎక్కడో ఉంటుంటారు, వెళ్ళి వెతకండి. మీ వాడు ప్రాణాలతోనే ఉన్నాడు. వాడికి ఇంకా టైం ఉంది. ఎక్కడ్రా వాడు? నీకు వాళ్ళకి ఏంటి గొడవ? అతను ఎందుకు చంపుతున్నావు? వాకి ఎందుకు తీసుకున్నావు? లైఫ్ యొక్క వాల్యూ అందరికంటే ఎక్కువ ఒక సోల్జర్ కి బాగా తెలుస్తుందంటారు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ముందులాగా ఇక్కడ ఏది లేదు. అసలు వాళ్ళెవరు? ఇదంతా దేనికోసం చేస్తున్నారో తెలుసా? మీరనుకుంటున్నట్టు వాళ్ళు ఇక్కడికి వచ్చింది దొంగతనానికి కాదు, పగ తీర్చుకోవడానికి. అర్థం కాలే. పుట్టగానే ఎవడు చెడ్డవాడిలా పుట్టారని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. నువ్వెప్పుడైనా విన్నావా? దానికి మేమే ఉదాహరణ. ఇండియా మ్యాప్లో ఎంత వెతికినా కనపడని చిన్న పల్లెటూరు గ్రామం మాది. ఊరు చుట్టూ కొండలో, కొండకట్టు వైపు ఎటు చూసిన అడవే ఉంటుంది. కాబట్టి తరచుగా వర్షాలు పడేవి. ఊరు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడే వాళ్ళం. ఒకరోజు ఆ అడవిలో బొగ్గు గనులున్నాయని చెప్పి ఆ అడవి మొత్తాన్ని తవ్వి ఒక మైనింగ్ కంపెనీ కట్టారు. ఆ కంపెనీ డెవలప్ అవుతూ అడవి మొత్తాన్ని నాశనం చేసింది. ఎప్పుడూ పడే వర్షాలు అప్పుడప్పుడు పడడం మొదలుపెట్టాయి. నదులు కూడా ఎండిపోయాయి. ఏం చేయాలో కూడా అర్థం కాని మాకు అడగకుండానే బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు. బోర్లేసుకొని వ్యవసాయం చేయమన్నారు. సరే కదా అని బోర్లు వేస్తే వ్యవసాయానికి 1 గంట కరెంటు మాత్రమే ఇస్తామని నిలిపేశారు. కానీ పక్కనున్న మైనింగ్ కంపెనీకి మాత్రం 24 గంటలు కరెంట్ ఇచ్చేవారు. నాటిన విత్తనం పెరగలేదు, బ్యాంక్ అప్పు మాత్రం పెరుగుతూనే వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి కట్టమని బ్యాంకు వాళ్ళు పదే పదే ఇంటికొచ్చి అసహ్యంగా మాట్లాడేవారు. వీళ్ళు కూడా వచ్చేవాళ్ళ. మా నాన్నకు ఏం చేయాలో కూడా అర్థం కాని మాకు, మా నాన్న ఒక మామూలు రైతు. రైతులందరికీ సొంతమైనవి మట్టి, ఆత్మాభిమానం మాత్రమే. ఆత్మాభిమానంతో బ్రతకలేనప్పుడు అదే మట్టిలో కలిసిపోవాలనుకుంటారు. బ్రతికున్నప్పుడు అందరికీ దారి చూపించే మా నాన్న చనిపోయాక కూడా అదే చేశారు. ఆయనలాగే అప్పు తీసుకున్న వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళు తీసుకున్న అప్పుకి మాకు ఏ సంబంధం లేకపోయినా
వీళ్ళు మాటి మాటికి వాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడటం వినలేక వాళ్ళ పరువు కాపాడడానికి మా స్థలాలన్నీ మైనింగ్ కంపెనీకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని బ్యాంక్లో కట్టాం. అది కూడా సరిపోలేదు, ఇంకా కట్టాల్సి వచ్చింది. దాని తర్వాత ఆ మైనింగ్ కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేశాం. బొగ్గు కోసం మా మట్టిని మేమే తవ్వుకున్నాం. 2 సంవత్సరాల తర్వాత మా స్థలాల్లో బొగ్గుని తవ్వి తీయడానికే మా నదిలోని నీళ్లు ఇంకిపోయేలా చేశారు, మా ఊర్లో కరెంటు లేకుండా చేశారు, బ్యాంక్ వాళ్ళు కూడా అడగకుండానే లోన్లు ఇచ్చారని తెలిసిందే. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళు పట్టించుకోలేదు. పోరాటం చేస్తున్న మమ్మల్ని వీళ్ళు కొట్టి తరిమేశారు. ఆ గొడవలో ఇతను చెవిటివాడయ్యాడు. ఇదంతా కూడా వీళ్ళకి తెలిసే జరిగిందని తెలిసినప్పుడు కోపం రాలేదు, చాలా ఏడుపు వచ్చింది. మనం అనుభవించింది చాలు, మన పిల్లలైనా బాగుపడాలని వాళ్ళని ఇంత దూరం పంపిస్తే వీళ్ళు వాళ్ళను కూడా చంపేశారు. బాబు, నీ ఫోన్ చాలాసేపటి నుంచి రింగ్ అవుతుంది. సార్. హలో, ఏంట్రా ఎన్నిసార్లు కాల్ చేశావు? ఏడీజీపీని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు కాల్ చేసిన వ్యక్తి నీకేమవుతారు? వాడు నా తమ్ముడు సార్. నీ తమ్ముడు బ్యాంక్ రాబరీ చేశాడు, పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. బాడీని కలెక్ట్ చేసుకోవడానికి రేపు పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. సార్, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. హలో, ఈ కరెన్సీ బ్యాంకులో మిస్ అయిన కరెన్సీతో మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఓకే సార్. ఒకవేళ మ్యాచ్ అయితే కస్టడీలోకి తీసుకోండి. షూర్ సార్. 2 రోజులు మార్చరీ బయట కూర్చోబెట్టి మా దగ్గర తీసుకున్న డబ్బులకు బదులు మా వాళ్ళ శవాలను మాకిచ్చారు. నన్ను ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ వెళ్ళి చదువుకోమంటున్నావు? లోన్ తీర్చడానికి కదా నువ్వు మైన్స్లో వర్క్ చేస్తున్నావు. నేను నీతో కలిసి పనిచేస్తాను. నేను పనిచేస్తే త్వరగా తీర్చేయచ్చు కదా. తీసుకున్న లోన్ తిరిగి కట్టడానికి మాత్రమే కాదు, నీకోసం కూడా. దానికోసమే నేను చదివే వద్దనుకునేది. రే, నువ్వు అప్పుడప్పుడు దెబ్బలతో ఇంటికి వస్తున్నావు అన్నయ్య. మొన్నటికి మొన్న సేకరణ శవమే తిరిగి వచ్చాడుగా. నీకేమైనా అవుతుందని అమ్మ ఉదయం తెగ భయపడిపోతున్నారన్నా. నువ్వు 4 ఏళ్ళు ఆర్మీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంతలా భయపడలేదు. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామన్నా. నాన్న కూడా ఇలాగే అనుకుంటే ఎందుకు చనిపోయేవాడు? భూమిని పోగొట్టుకున్నాం, ఇంటినైనా కాపాడుకోవాలిగా. కాపాడాలి అనుకునేవాడు ఫైట్ చేయాలి. 4 ఏళ్ల పాటు మిలిటరీలో దేశం కోసం ఫైట్ చేసావు కదా. మన ఊరి కోసం ఒక్కసారి కూడా ఎందుకు ఫైట్ చేయట్లేదు? పోయిన వాళ్ళ కోసం పోరాడే ఉన్న వాళ్ళని పోగొట్టుకోనా?
నువ్వు మాత్రం చదవడం ఆపకు. నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో. ఆ మరుసటి రోజు అన్నీ ఆపేస్తాను. అప్పటి వరకు నువ్వు బతుకుండాలి కదా. మాకు అర్థమైంది. మా అప్పు తీర్చడం కోసం మాకు లోన్ ఇచ్చి మోసం చేసిన అదే బ్యాంకునే మా వాళ్ళు దోపిడీ చేశారని నాకు అప్పుడే తెలిసింది. కానీ నాకు ఈసారి ఏడుపు రాలేదు, కోపమే వచ్చింది. మా కష్టం వచ్చిన ప్రతిసారి మా పక్కనే నిలబడాల్సిన వీళ్ళు మాకే ఎదురుగా నిలబడ్డారు. ఎందుకంటే మేము వీళ్ళని ఏం చేయలేమన్న ధైర్యం. ఆ ధైర్యం రేపు చచ్చిపోతుంది. 2 ఏళ్లుగా వాళ్ళు ఇక్కడ ఎందుకుంటున్నారో తెలుసా? మురికి నీళ్లు పోవడానికి గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన టన్నెల్ ద్వారా దొంగతనం చేయబోతున్నారు. వీళ్ళు ఎలాగో మైన్స్ లోనే పనిచేస్తున్నారు కాబట్టి టన్నెల్ లోపల నుంచి నేరుగా బ్యాంక్ లాకర్ రూమ్ కి వెళ్లే దారిని ఏర్పాటు చేసుకున్నారు. దొంగతనం చేసిన డబ్బుని అదే టన్నెల్ ద్వారా బయటికి తీసుకొచ్చి స్లమ్ బయట ఉన్న చెత్త లారీ ద్వారా డబ్బును సిటీ దాటించడమే వీళ్ళ ప్లాన్. 2 బ్యాంకులు దొంగతనం చేశారనే కదా మా వాళ్ళని చంపేశారు. తెల్లారిలోపు ఏ బ్యాంకులో డబ్బు ఉండదో చూడడానికి వీళ్ళు ఉండరు. గొడవ నాకు వీళ్ళకి కాదు, వీళ్ళేసుకున్న యూనిఫామ్కి నాకు. కానీ మీ వాడికి నాకు గొడవ ఉంది, అందుకే వాడిని ఇందులోకి లాగాను. నిన్ను కిడ్నాప్ చేశాను. ఎక్కడ రావాడు? నేను చెప్పేది వినండి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ పాస్ చేసి మళ్ళీ వస్తాను. మీరు బయటపడడానికి రెడీగా ఉండండి. రేయ్, రారా. శ్రీ, రేయ్ శ్రీ, రేయ్ రేయ్ శ్రీ, శ్రీ, రేయ్ 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 శ్రీ, రేయ్ వినపడుతుందా? రేయ్ శ్రీ, రేయ్ రేయ్ ఏమైందిరా? రేయ్ శ్రీ, రేయ్ అమ్మని జాగ్రత్తగా చూసుకో. రేయ్ రేయ్ నీకేం కాదురా. శ్రీ, శ్రీ, శ్రీ,
అయిందంటే అమ్మ అసలు తట్టుకోలేదురా. ఇక్కడేం చేస్తున్నారా మీరు? జాయినింగ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాం, ఇప్పుడే తీసుకున్నాం. మిగతా వాళ్ళు ఎక్కడ్రా? ఎక్కడ్రా చెప్పరా? రాయ్ ఇంకొకసారి షూట్ చేయొద్దు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చెప్పినట్టు ఎస్ఐకి ఏ ఫోను రాలేదు. ఏం జరుగుతుందా ఇక్కడ? అంత ప్లాన్ ప్రకారమే నడుస్తుంది. అంత ప్లాన్ ప్రకారమే నడుస్తుంటే నీకు నాకు సంబంధం ఉందని వాళ్ళకెలా తెలిసింది? వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఎక్కడా? తెలీదు. ఒక పంచై వాళ్ళని చంపై వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వచ్చారో నాకు ప్రాబ్లం అవుతుంది. ఏసై ఏమన్నైతే నేను చూసుకుంటా. సరే, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు. డబ్బులు రాగానే కాల్ చేస్తాను. ఇన్స్పెక్టర్ని ఫాలో అయితే మనకు బయటికి వెళ్ళే దారి తెలుస్తుంది. రా. చెప్పాను కదా, వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఏమైందిరా? శ్రీని చంపేశాడ్రా. ఏంటర్ నువ్వనేది? మామ వెళ్ళిపోతాను రా. బయటికి వెళ్తేనే డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. సౌత్ జోన్లో ఉన్న బ్యాంకులన్నింటినీ దొంగతనం చేయబోతున్నారు. ఐ రిపీట్, సౌత్ జోన్లో ఉన్న బ్యాంకులన్నింటినీ దొంగతనం చేయబోతున్నారు. ఏసీపీ సౌత్ జోన్ రిసీవింగ్. సౌత్ జోన్ లో ఉన్న అన్ని బ్యాంకులా? సార్ అవును సార్, రాత్రి 2 గంటలకి. మాట్లాడుతుంది ఎవరు? R6 పోలీస్ స్టేషన్ లో జాయిన్ అయిన కానిస్టేబుల్ సార్. సార్ అది మా అబ్బాయికి ఉద్దేశం. అండర్గ్రౌండ్ టనల్స్ ద్వారా దొంగతనం చేయబోతున్నారు. మన జోన్ లో ఉన్న ప్యాట్రోలింగ్ పోలీసులందరినీ దగ్గరున్న బ్యాంక్స్ కి ఇమ్మీడియట్ గా పంపించండి. డీజీపీ ఎన్ని గంటలకు వస్తున్నారు? సార్ ఫ్లైట్ 120కి ల్యాండ్ అవుతుంది సార్. పోలీస్ వెహికల్స్ బ్యాంకుకి రీచ్ అవ్వగానే నాకు రిపోర్ట్ చేయండి. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. నేను హరిని ఆ అమ్మాయిని తీసుకొస్తాను. మామ నేను కూడా వస్తాను రా. రే, బ్యాంకు దొంగతనం జరగబోతుందని చెప్పింది నేను. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే డిపార్ట్మెంట్ తీసుకురావాలి. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు సార్. ఏదో ఒకటి చేయండి. అది మాకు తెలుసు. నేను అప్పుడే వెళ్ళమన్నాను కదా, వెళ్ళు.
కీ ఎవరి దగ్గర ఉంటుంది? మేనేజర్ దగ్గర ఉంటుంది సార్. వెంటనే ఫోన్ చెయ్యి. పెట్రోల్ ఆర్సీ బ్యాంక్ రీచ్ అయ్యాం సార్. మేనేజర్ని త్వరగా రమ్మని చెప్పండి. బయటికి వెళ్ళే దారి తెలిసిందే, మీరు బయలుదేరండి. మీరు? నా ఫ్రెండ్ ఒకతను ఇక్కడే చిక్కుకున్నాడు, వాడిని తీసుకురాకుండా నేను రాలేను. ఇంకా జాయినింగ్ ఆర్డర్ కూడా తీసుకోలేదు. ఇలా పని చేస్తున్నారేంట్రా? ఒంటి మీద యూనిఫామ్ పడగానే పొగరొస్తుంది కదరా మీకు. నీ ఫ్రెండ్ ఎక్కడ్రా? వాడు బయటికి వెళ్ళిపోయాడు. జీవితంలో మొదటిసారి అబద్ధం చెప్తున్నావు. అంత కాన్ఫిడెంట్గా చెప్పావేంట్రా? యూనిఫామ్ వేసుకున్న ఎవ్వడికి ఇవ్వని ఆఫర్ నీకు ఇస్తున్నాను. నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు, నిన్ను వదిలేస్తాను. నేనే దగ్గరుండి నిన్ను బయటికి తీసుకెళ్తాను. వీడు మీకెంత ఇస్తున్నాడు? దానికి 2 నేనిస్తాను. వీడినేసేయండి. వీడు చెప్పళ్లే, వీడినేసేయండి. కూలి పని చేసుకునే వీళ్లే నీకు ఎంత విశ్వాసంగా ఉంటే 16 ఏళ్ల ఫ్రెండ్షిప్ రా. అలా ఎలారా? నా ప్రాణం కోసం వాణ్ణెలా పట్టిస్తా? నీ ఫ్రెండ్ని తీసుకొస్తా, ఇక్కడే ఉంటావు. కొంచెం తొందరగా అండి. ఇక్కడ ఇంకొక అమ్మాయిని దాచి ఉంచారు. వీలైతే ఆ అమ్మాయిని కూడా కాపాడండి. ఎవరా అమ్మాయి? ఎవరో ఏంటో తెలీదు. పేరు మాత్రం అను అని విన్నాను. అను? అవును. ఎక్కడుంది? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. మీ అమ్మ లాకర్ కాపాడడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్ నంబర్ 142. నేను దొంగతనం చేయబోయే అన్ని లాకర్ల కంటే నాకు ఆ లాకరే చాలా ముఖ్యం. భయంతో దాక్కోవచ్చు, పారిపోవచ్చు, కానీ యుద్ధం చేయలేము. దానికి ఒక కారణం ఉండాలి. డబ్బు కోసం చేసేదాన్ని యుద్ధం అంటున్నావా? డబ్బు కారణమే కదా ప్రపంచమంతా దాని చుట్టే తిరుగుతుంది. అంతెందుకు, మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎంతమంది డబ్బు కోసం చేస్తున్నారో వెళ్ళి చూడరా. ఇదిగో వీళ్ళే నా స్టేషన్లో జాయిన్ అవ్వబోయే కొత్త కానిస్టేబుల్స్. వీళ్ళలోనే ఒకడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వీళ్ళందరినీ 7వ తారీఖు జాయినింగ్కి పిలువు. కరెక్ట్గా 8 గంటలకు రౌండ్స్కి పంపు. మిగతాది నేను చూసుకుంటాను. నీ జాయినింగ్ ఆర్డర్ నేను ఇక్కడ పెట్టింది నువ్వు ఎస్ఐకి కాకుండా కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తావని. బ్యాంకు దొంగతనంతో పాటు నువ్వు ఇక్కడ చేస్తున్నావు అనే విషయం తెలిస్తే డిపార్ట్మెంట్లో సగం అటు సగం ఇటు వెళ్తారనుకున్నాను. కానీ నువ్వు ఇరుక్కున్న విషయం చెప్పకుండా బ్యాంకు దొంగతనం చేయబోతున్నానని చెప్పినప్పుడే అర్థమైంది. ఇక్కడి నుండి బయటికి వెళ్ళే దారి కనిపెట్టావని. అలానే వెళ్లకుండా హరిశ్చంద్రాన్ని వెతుక్కుంటూ వెనక్కి వచ్చావు చూడు. హరి ఎక్కడ? బయట మా వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాడు. వాణ్ణేం చేయొద్దు, వాడు అమాయకుడు. అదే ఎన్కౌంటర్ మీరు చేసే ముందు మా గురించి ఆలోచించారా? గుర్తుందా? 2 ఏళ్ల క్రితం నీ వల్ల నా తమ్ముడు ఇంకా వాడితో ఉన్న ఫ్రెండ్స్ని చంపేశారు. గుర్తుందా?
సార్ ఇదిగోండి బండి డాక్యుమెంట్స్. ఈ టైంలో పెద్దవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్? బ్యాంకు రాబరీ జరిగింది, తరోగా చెక్ చేయమని ఆర్డర్స్. బయలుదేరండి. రామా. ఆ బండి పంపి పంపి. ఆ వచ్చే బండి ఆపు ఆపు. ఆగు. హెల్మెట్ తీ. నువ్వు కూడా హెల్మెట్ తీ. ఏంటి వినిపించట్లేదా? ఎక్కడి నుంచి వస్తున్నారు? బ్యాగ్ ఓపెన్ చేయండి. తీరా. బుక్స్ ఇవ్వండి సార్. ఆపు. అమ్మా లక్ష్మి ఏం కాలేదు. లక్ష్మి లక్ష్మి ఆటో. అన్న హాస్పిటల్ తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు. హలో పోలీస్ స్టేషన్. వాడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు రా. వెళ్దాం తొందరగా. మా వాళ్ళని చంపిన వాళ్ళని కనిపెట్టడానికి పెద్దగా టైం పట్టలేదు, కానీ నిన్ను కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాను. నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్, నువ్వు వేసుకున్న యూనిఫామ్ వల్లేరా నా తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. మీ వాడి టైం వచ్చింది. కళ్ళు మూసుకో. రా. అందరినీ వేసేయండి. మరి అమ్మాయి? మన గొడవకి అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. మనం ఎందుకు ఇదంతా చేస్తున్నాం ఆమెకు మాత్రమే తెలుసు. తను వదిలేయండి. సరేనా? అన్న అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ వేసేమని చెప్పాడు. ఇక్కడే ఉండు. హరి రే.
తమ్ముడు, మా ఆయన ఫోన్ కూడా కలవట్లేదు. తమ్ముడు, బ్యాంక్ దొంగతనం చేసిన వాళ్ళని వెతుక్కుంటూ టన్నల్ లోపలికి వెళ్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. టన్నల్ లోపల ఉన్నారు కదమ్మా, సిగ్నల్ ఉండదు. వచ్చేస్తారు. అక్కడ మీకు సిగ్నల్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. వాళ్ళంతా ఇక్కడికి దొంగతనానికి రాలేదు, పగ తీర్చుకోవడానికి వచ్చారు. నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్, నువ్వు వేసుకున్న యూనిఫామ్ వల్లేరా నా తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. డబ్బు కోసమే ఇదంతా చేస్తుంటే పోలీసులకు ఎందుకు తెలియాలనుకుంటాడు? అర్థం కాలేదురా. వాడు ఇంకేదో చేస్తున్నాడు. నాకు ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలి. మన వాళ్ళందరూ ట్రక్లో బయలుదేరుతున్నారు. నువ్వు వాళ్ళతో వెళ్ళిపో. నువ్వు వచ్చేయచ్చు కదా. ఎక్కడికి వెళ్ళినా వెతుక్కుంటూ వస్తారు. ఇది నాతోనే ఆగిపోవాలి. ఇంకో 200 మీటర్స్లో స్లంప్ కింద ఉన్న జంక్షన్ రీచ్ అయిపోతాం. అది దాటితే మురికాలు సార్. మనవడా, నా కొడుకు మాట్లాడతాడంట. సార్, 2 సంవత్సరాల క్రితం బ్యాంక్ రాబరీ కేసులో 5గురిని ఎన్కౌంటర్ చేశారు కదా, ఆ కేసు ఫైల్ ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం తమ్ముడు. ఒకసారి వీడి గురించి ఆలోచించు. వాడి కోసం ఇదంతా. ఎప్పుడో అప్పుడు వాడు తెలుసుకుంటాడు. వాడిని వేసేయమని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, డిపార్ట్మెంట్ మొత్తం నా ఇంటి ముందు ఉంటుంది. అతను 4 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశారు తమ్ముడు. అక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో లెఫ్ట్ లెగ్ ఇంజూర్ అవడం వల్ల తిరిగి ఊరికి వచ్చేసాడు. గత 4 సంవత్సరాలుగా మైన్స్ లో పనిచేస్తున్నాడు. వాడు మైన్స్ లో ఏ పని చేసేవాడు? కిందున్న మన వాళ్ళని బయటికి రమ్మని చెప్పండి. డబ్బు రావడానికి ఇంకెంత టైం పడుతుంది? వాడు చేస్తుంది డబ్బు కోసం కాదు. లోపు డబ్బు మొత్తాన్ని సిటీ దాటించేసేయాలి. అర్థమైందా? ఇది నేను డబ్బు కోసం చేస్తున్నా అనుకుంటున్నావా? సార్, మరి దొంగతనం ఎందుకు చేశారు? వాడు దొంగతనం చేసిందే పోలీసులందరినీ టన్నల్లోకి రప్పించడానికి. ఫస్ట్ అందరినీ బయటికి రమ్మని చెప్పండి. ఎవరా నువ్వు? వాడు చాట్లో మెన్షన్ చేసిన టైం దొంగతనానికి కాదు, చంపడానికి. కానీ ఎలా చంపుతాడ్రా? వాడు మైండ్స్ ని ఎలా క్లోజ్ చేస్తాడో అదే టెక్నిక్ ను వాడాడు ఇక్కడ. ఆ ఏరియా కింద ఉన్న టన్నల్స్ అన్ని ఒకేసారి ఎక్స్ప్లోడ్ అవుతాయి. సార్, టన్నల్ మొత్తం బాంబులు పెట్టేశారు. ఆల్ రైట్, లిసన్. ఐ వాంట్ ఎవ్రీ పెట్రోల్ కాప్ టు మూవ్ ఇంటు ద సిటీ ఇమిడియట్లీ అండ్ పుట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆన్ హోల్డ్.
తాత ఇప్పుడేమన్నా బండి దొరుకుతా? దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? నేను తిరిగి వెళ్ళాలరా. నో 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 ప్లీజ్ ప్లీజ్ డోంట్ గో. పోలీసులు చూసుకుంటారు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ టన్నల్లో స్ట్రక్ అయిందను. మిగతా వాళ్ళు సిటీ లిమిట్స్ లోకి వచ్చేలోపు తవ్వి తీయడానికి కూడా ఎవరు మిగిలిండరాను. రే నువ్వు వెళ్తే నువ్వు కూడా చస్తావురా. అక్కడ చూడ, కొడుకుని కోల్పోయే ఆవిడ, హరిని కోల్పోయి మనం మాత్రమే బాధపడుతున్నాం. తెల్లవారితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ బాధపడతారు. నువ్వు ఒక్కడివే వాడిని ఆపగలను అనుకుంటావా? నేను ఒంటరిగా వాడిని ఆపగలనో లేదో నాకు తెలియదు, కానీ చూస్తూ కూర్చోలేను. బాబు, లోపల ఒక పోలీస్ జీపే ఉంది. సార్, టన్నల్ అన్ని వైపుల నుంచి బ్లాక్ అయింది సార్. ఈ ప్రపంచం రేపు నా గురించి ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇది నిజం చెప్తుంది. సార్, ఏ మ్యాన్ హోల్ ని ఓపెన్ చేయలేకపోతున్నాం సార్. పెట్రోల్ సిటీకి రీచ్ అవటానికి ఎంతసేపు పడుతుంది? సార్, సౌత్ పెట్రోల్ 15 మినిట్స్లో రీచ్ అయిపోతాం సార్. సార్, నార్త్ పెట్రోల్ 30 మినిట్స్ సార్. ఈస్ట్ పెట్రోల్ 20 నిమిషాలు చేరుకుంటాం సార్. హలో డీజీపీ. ఎవరు? మాట్లాడి చాలా కాలమైంది కదా, మర్చిపోయావు. 2 ఏళ్ల క్రితం నా తమ్ముడిని చంపేసి వాడి ఫోన్ నుంచి నాతో మాట్లాడవు, గుర్తుందా డీజీపీ? ఇప్పుడు నీకేం కావాలి? నాకేమీ వద్దు. ఇంకో 10 నిమిషాలు చనిపోబోయే నీ పోలీసులు ఎందుకు చనిపోబోతున్నారో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇలా చూడు, నీ సమస్య నాతో, వాళ్ళనేం చెయ్యొద్దు. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది డీజీపీ. కొన్ని సమయాల్లో మనకది నచ్చకపోవచ్చు, కానీ సమస్యని సాల్వ్ చేయడమే ఇంపార్టెంట్. నువ్వు చెప్పింది ఇది, ఇప్పుడు నేను చేస్తున్నాను. ఏంట్రా అన్నా? ఎవడో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా నా మనుషుల్ని ఎన్కౌంటర్ చేశానన్నావు కదా. ఇప్పుడు అదే ఒకటిచ్చిన ఇన్ఫర్మేషన్తోనే నువ్వు మీ వాళ్ళని లోపలికి వెళ్ళమని ఆర్డర్ ఇచ్చావు కదా. ఇంకో 10 నిమిషాలు తవ్వి చూడ్డానికి కూడా ఎవడు ఉంటాడు. లైన్లోనే ఉండు డీజీపీ. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. తొందరపడద్దు. వీడేవాడి బాబు. వీడు కాల్ చేస్తే బయటికి వెళ్ళినవాడు లోపలికి వస్తాడు. నీ కొడుకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. రే, వాడికి ఏమవుతుందోనన్న భయంతోనే నేను ఇక్కడికి వచ్చాను. వాడికి ఏమవుతుందో తెలుసుకున్నాక వాడిని ఇక్కడికి ఎందుకు రమ్మంటాను? ఇది వాళ్ళకి అర్థమవుతే నేనొచ్చే అవసరమే ఉంది. ఇన్స్పెక్టర్ ఎక్కడా? ఆగండి! ఇలాగే నీ కొడుకు కూడా చావాల్సిందే. మిస్ అయ్యాడు. నీ తమ్ముడి ఎన్కౌంటర్ కి కిందున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. డీజీపీ కిందున్న వాళ్ళ ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు. డబ్బే కదా, నువ్వు తీసుకెళ్ళిపో. నిన్నెవరు ఆపరు. రేయ్, ఎవడికి కావాలరా నీ డబ్బు? పొద్దున్నే శవాలతో పాటు ఆ డబ్బు కూడా దొరుకుతుంది. తవ్వి తీసుకో. వాళ్ళని చంపి నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను వదిలిపెట్టను. ఇంకెవ్వడు మిగిలి ఉన్నాడు నీ డిపార్ట్మెంట్లో? రే బాబు, బాబు ఏమైందిరా? ఈ దెబ్బలేంట్రా? మీ నాన్నని కాపాడదామని వచ్చావా, లేదా మీ డిపార్ట్మెంట్ని కాపాడదామని వచ్చావా? ఇటు చూడు, ఆ రోజు బ్యాంక్ రాబరీ చేసింది నీ తమ్ముడు. ఆపడానికి వచ్చిన వాళ్ళని కాల్చింది నీ తమ్ముడు.
ఆ రోజు మీ తమ్ముడు చేసిన యాక్సిడెంట్కి ఇప్పటికీ మా అమ్మ చావు బతుకులతో పోరాడుతుంది. తప్పు చేసింది నీ తమ్ముడు, పోలీసులు కాదు. మా తమ్ముడు బ్యాంకులో దొంగతనం చేసింది, మా నాన్న బ్యాంకులో అప్పు చేసింది నా కోసమేరా. ఆయన చనిపోయిన తర్వాత నేను పడ్డ బాధ నీకు నీ డిపార్ట్మెంట్కి ఈరోజు తెలుస్తుంది. నీ కోపంలో న్యాయం ఉన్నంత మాత్రం నువ్వు చేసింది మంచి పని కాదు. నువ్వు పడ్డ బాధల్ని వాడు పడాలనుకుంటున్నావు చూడు. నీ ఒక్కడి కోపం వల్ల ఎంతమంది బాధపడుతున్నారో చూడు. తెలియాలి, ఏడ్చేవారి బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అది తెలియాలంటే నువ్వు కూడా ఏడుస్తేనే కదా తెలుస్తుంది. ఈ డివైస్ ఛార్జ్ అవ్వడానికి ఇంకా 6 నిమిషాలు పడుతుంది. అంతలోపు నువ్వు మీ నాన్నని కాపాడతావో మీ డిపార్ట్మెంట్ని కాపాడతావో చూస్తాను రా. నాన్న, నా వెనకాలే ఉండండి. నాన్న, 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 వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా? అది వినడానికి నేను 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. రేపటి నుండి యూనిఫామ్ వేసుకునే వాళ్ళని చూసి భయం పోయి యూనిఫామ్ వేసుకోవాలంటేనే భయం మొదలవుతుంది. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను చంపడానికి కాదు, నువ్వెవరిని చంపకుండా ఆపడానికి. అర్థం చేసుకో. నువ్వు అనుకున్నట్టు ప్రతి ఒక్కడు డబ్బు కోసమే డ్యూటీ చేయర్రా. నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా? తవ్వి తీసిన తర్వాత మంచి వాళ్ళని సపరేట్గా పూడ్చంటే
ఆ చిన్నపిల్లాడు లోపల ఎక్కడా లేడే. సారీ, నీ పేరు మర్చిపోయాను. వాళ్ళకు ఒక సమస్య వచ్చినప్పుడు, వాళ్ళ సమస్య కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా కాకుండా వాళ్ళతో పాటు నిలబడండి. ప్రాణాలతో నన్ను హీరోని చేసి వాళ్ళని మర్చిపోకండి సార్. సార్ 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్కౌంటర్ అప్పుడు క్లోజ్ అయిన కేసే అన్నారు కదా ఇది. ఎస్, ఇప్పుడు అతను కూడా చనిపోయాడు. ఇట్స్ ఓవర్.